తాడు కట్టి ఇక్కడి నుంచి అక్కడ కట్టి ఇట్లేస్తుంది. అసలు వాళ్ళు తీపిస్తే వాడే ఇక్కడ ఇస్త్రీ చేసిపోతాడు వచ్చి. ఓం నమస్తే నమస్తే పరిషత్ భగవత్పాదమూలే మయా స్వీకృత్య అత్ర ఉపవిష్టానిదౌ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీ భూమిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ఏవం గోదా రంగనాథ స్వామినః ప్రీత్యర్థం అష్టాదశ దివసే ప్రాప్లాంబర్ధరం విష్ణుం శివం నవచతుర్భుజం ప్రసన్నవదనం నంద్యాయ సర్వవిఘ్నోపశాంతయే సకల కళ్యాణమాయ నిత్యాయ పురుషస్య వయం విష్ణుప్రజా విష్ణునమరి సర్వదా సంవత్సరాణాం మధ్యే విశ్వావసునామ సంవత్సరే దక్షిణామదర్య ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం దక్షిణాయ శైలేశాయ నమః వందనాదాన పరమాచార్య పురోహై సర్వైశ్చ పూర్వై రాజా విశ్వక్సేన భగవాన్ కీ జై. అనయాది ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నః వరదः భవతు. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తి ధనున్నంత భవంతః. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు. విశ్వక్సేనం యజమానః పాదమూలే నిక్షిపేత్. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరకోటలో రేపు అనగా జనవరి 3వ తేదీ సుదర్శన హవన కార్యక్రమం ఉదయం 9:30 నుండి 12:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం. అలాగే జనవరి 11వ తేదీ కూడారై ఉత్సవము, దీన్నే పాయసోత్సవం, గంగాళోత్సవం అని పిలుస్తారు. ఆ రోజు 108 గంగాళములతో స్వామికి నివేదన కార్యక్రమం ఉంటుంది. అట్టి కార్యక్రమంలో పాల్గొనదలిచినటువంటి వారు కార్యకర్తల దగ్గర రుసుము చెల్లించి మీరు పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జనవరి 13వ తేదీ అత్యంతమైనటువంటి అంగరంగ వైభవంగా మన ఆండాళ్ తల్లి యొక్క గోదాదేవి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. మీరు రామ కళ్యాణాలు, అలాగే వెంకటేశ్వర కళ్యాణాలు, నరసింహ కళ్యాణాలు చూసిండవచ్చు. కానీ ఈ గోదా కళ్యాణంకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే వేరే ఎవరికి లేనటువంటిది ఈవిడకు ఒక ప్రత్యేకత ఉంది. ఆల్రెడీ స్వామి లోపల ఐక్యమైనటువంటిది. ఆ ఐక్యమైపోయిన తర్వాత ఎలా మారిపోవాలి? అక్కడ చూడండి, పంచలోహ విగ్రహంగా మారిపోయింది ఉత్సవమూర్తిగా అమ్మవారు. అలా మారినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో అది అత్యంతమైనటువంటి శుభప్రదము. ఇటు కళ్యాణంలో పాల్గొన్నట్టయితే కన్యాదాతలుగా పెళ్లి కానటువంటి యువతులు కానీ యువకులు కానీ అలాగే సంతానము కానటువంటి వాళ్ళు కానీ వాళ్లకు తప్పకుండా కోరిక నెరవేరుతుంది.